సనాతన ధర్మంలో ముఖ్యంగా మన ధర్మం గురించి వారికి రోజు చెప్తూ ఉండాలి. మడి అంటే ఏమిటి, ఆచారం అంటే ఏమిటి, ఎంగిల్ అంటే ఏమిటి, మనము పక్క బట్టల మీద కూర్చొని ఎందుకు తినకూడదు, నేల మీద కూర్చొని తినాలి, మనం ఏదో ముష్టెత్తుకొని ఆడుకున్నట్టుగా మనము నిలబడి తినడం ఉండకూడదు, నిలబడి నీళ్లు తాగకూడదు. నిలబడి మంచినీళ్ళు తాగితే గాడిద మూత తాగినంతో సమానం. నిలబడి మనం మంచినీళ్ళు తాగకూడదు, కాఫీలు టీలు తాగకూడదు. కానీ మనం చేసే పనులు అవే కదా. బఫే సిస్టమ్ మరి ఆ బ్లడ్ ప్రెషర్కి వచ్చేటువంటి బఫే సిస్టమ్ ఎందుకు పెట్టుకుంటున్నారు? బఫే అంటే బ్లడ్ ప్రెషర్కి కారణం ఏదని అర్థం. బఫేలో మనం భోజనం చేయకూడదు, కూర్చొనే భోజనం చేయాలి. ఈ విషయాన్ని మన పిల్లలకి నేర్పించాలి. మనము అలాంటివి మనం పాటిస్తే మన పిల్లలు మనల్ని ఫాలో అవుతారు. మనం భక్తిగా భగవంతుడి ఒక దీపారాధన, ఒక భగవంతునికి అభిషేకము, అర్చన ప్రతి వారంలో 2 రోజులు కంపల్సరీ దేవాలయానికి కుటుంబ సభ్యులతో వెళ్ళాలి. ప్రతి వారం వెళ్ళాల్సిందే. కాళహస్తి కూడా వెళ్ళాం. 2018లో మనం శ్రీశైలం వెళ్ళొచ్చాం. ఎవరికి కావాలి సంవత్సరానికి ఒకసారి దేవాలయము? అది సనాతన ధర్మం కాదు. నీ ఇంటి పక్కన ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళండి, దేవాలయాన్ని శుభ్రం చేయండి. అసలు దేవాలయ వార్షికోత్సవాలు ఏంటి, మాసోత్సవాలు ఏంటి తెలుసుకునే మీ పిల్లలతో వెళ్ళండి. అది కూడా మనిషికి ఒక రకమైనటువంటి ప్రశాంతతని కలిగిస్తుంది. సనాతన ధర్మం గొప్పతనం గురించి చెప్పండి. భగవద్గీత 2 శ్లోకాలు పారాయణ చేయండి. ప్రతిరోజు ఇవి చేయాల్సిందే. ఒక అరగంట సేపు మీ పిల్లలతో మీరు మన భగవంతుల గురించి, భారతము, భాగవతము, రామాయణము, ఇతిహాసాల గురించి, విశ్వాసంలో ఒక శ్లోకం గురించి మీరు చర్చ మొదలుపెట్టండి. దేవుడు అంటే ఏమిటి, ప్రత్యక్ష కనబడతాడా, కనపడడా? వాళ్ళకి నాస్తికవాదాన్ని నేర్పించకండి. భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందుకునేట్టుగా వారిని తయారు చేయండి. అంటే భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు మనతోనే ఉంటాడు అనేటువంటి స్ఫురణ కలిగండి. కొంతమంది మూఢనమ్మకం వాళ్ళ వ్యక్తులు చెప్తున్నారు. నీ సనాతన హిందూ ధర్మం గురించి మాట్లాడుతున్న వాడిని, మూఢనమ్మకాన్ని చెప్పుతో కొట్టే ప్రయత్నం చేయండి. నాది మూఢనమ్మకం కాదురా, నాది భక్తి విశ్వాసం అని చెప్పండి.